ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. అదేవిధంగా దాంట్లో భాగంగా టైమ్ అండ్ వర్క్ అనేది కంప్లీట్ చేసాం. మనము ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, అది క్వశ్చన్స్ అనేది మెథడ్స్ ఏం మారట్లేదు, కానీ దాని యొక్క ఆన్సర్స్ మాత్రం కొంచెం కన్ఫ్యూజ్గా ఇస్తున్నాడు. దాన్ని మీరు గమనించండి, ఓకేనా? మీకు ఆన్సర్ వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ న్యూమరేటర్తో దేన్నైతే ఇంటూ చేస్తారో, కాబట్టి ఆన్సర్ వచ్చిన తర్వాత న్యూమరేటర్లో ఉన్న వాల్యూని డినామినేటర్లో ఉన్న వాల్యూని కూడా, అంటే న్యూమరేటర్ని సంథింగ్ ఒక వాల్యూ తోటి ఇంటూ చేస్తున్నారు, అప్పుడు డినామినేటర్లో ఉన్న వాల్యూని కూడా ఖచ్చితంగా ఇంటూ చేయాలి. అదే వాల్యూ తోటి ఇంటూ చేస్తే మనకి అది అనేది వస్తుంది. ఎలా ఇచ్చాడంటే ఒకసారి నేను చెప్తాను, చూడండి. ఇక్కడ మీకు మొత్తం ఆన్సర్ చేసిన తర్వాత 2/3 అనేది మీ యొక్క ఆన్సర్ వచ్చింది అనుకుందాం. టైమ్ అండ్ వర్క్లో మొత్తం కంప్లీట్ చేశారు, 2/3 వచ్చింది ఆన్సరు. కానీ ఆప్షన్స్లోనేమో అది లేదు. మరి ఏం చేయాలి మీరు? అప్పుడు ఈ 2/3 ఉంది కదా, దీన్ని ఇక్కడ ఇంటూ 6 చేశారనుకుందాం. ఇప్పుడు కింద డినామినేటర్లో ఉన్న వాల్యూ కనుక ఇంటూ 6 చేస్తే 18 వస్తుంది కదా. ఖచ్చితంగా న్యూమరేటర్లో ఉన్న వాల్యూని కూడా ఇంటూ 6 చేయాలి. అప్పుడేమవుతుంది? 12/18 అనేది వస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, చూడండి. ఇప్పుడు 6 టేబుల్తో దీన్ని చేస్తే మరలా ఇదే వస్తుంది. కాకపోతే ఇది ఒకటేనా అంటే ఖచ్చితంగా ఒకటే. ఈ 2/3 అన్నా 12/18 అన్నా ఒకటేనా అంటే ఒకటే. ఇదే ప్యాటర్న్ని టైమ్ అండ్ వర్క్లో ఏం చేశారంటే అప్లై చేశాడు. అంటే ఒకవేళ మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి బహుశా అలా ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి మీరు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉండాలి. మీ మైండ్ అనేది చాలా షార్ప్గా ఉండాలి, ఓకేనా? అయితే టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి చాలామంది అభ్యర్థులు ఇది చేయమని చెప్తున్నారు. కాబట్టి దీని గురించి కూడా నేను ఒకసారి ఇంట్రడక్షన్ ఇచ్చి ఆ విధంగా టైప్స్ 1, టైప్ 2 అనేది డిస్కస్ చేస్తాను. చూడండి, అసలు టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము మరియు దూరం అని అంటే ఏంటిదో తెలుసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మనము డిస్టెన్స్, స్పీడ్ అండ్ టైం గురించి మాట్లాడుకుందాం. మీరు ఒక చాప్టర్లోకి ఎంటర్ అయ్యే ముందు ఖచ్చితంగా దాని యొక్క బేసిక్స్ తెలుసుకోకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా, ఎంత ప్రాక్టీస్ చేసినా సరే ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. ఎందుకు ఈ విషయం చెప్పాలనుకున్నానంటే, టైం అండ్ వర్క్ నేను వివరంగా చెప్పడం జరిగింది. అప్పటికి కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది ముందు తెలుసుకోండి. అయితే ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ యొక్క కాన్సెప్ట్ని మనం కనుక తీసుకుంటే, ఇక్కడ డిస్టెన్స్ కావాలి అంటే స్పీడు మరియు టయాన్ని ఇంటూ చేస్తాము, ఓకేనా? డిస్టెన్స్ కావాలి అంటే దూరం ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము. ఇది ఫస్ట్ ఫార్ములా. ఇప్పుడు మనకి వేగం కావాలి, స్పీడ్ కావాలనుకోండి, d/t చేస్తాము. టీ కావాలనుకోండి, అంటే కాలం కావాలనుకోండి, d/s చేస్తాము. కానీ ఇక్కడ దూరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను డినామినేటర్లోకి రాను. ఎప్పుడైనా సరే నేను న్యూమరేటర్లోనే ఉంటాను అని అంటుంది మిగతా 2 ఫార్ములాస్కి. అంటే వేగం యొక్క ఫార్ములా దూరము బై కాలము. ఈ దూరం అనేది ఎప్పుడు కూడా న్యూమరేటర్లోనే ఉంటుంది, డినామినేటర్కి అది రావడానికి ఇష్టపడదు, ఓకేనా? ఇది ఏంటిది? ఫార్ములా నెంబర్ 2. కాలానికి ఫార్ములా ఏంటిది? దూరము బై వేగము, ఓకేనా? దూరము బై వేగం. ఇది ఇక్కడ మనకి ఉన్న 3 ఫార్ములాసు. వీటి మీదకి మీకు గ్రిప్ రావాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కిలోమీటర్ ఫర్ అవర్ని మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చాలి. మీటర్ ఫర్ సెకండ్ని కిలోమీటర్ ఫర్ అవర్లోకి మార్చాలి. ఇప్పుడు దీన్ని మనం గమనిస్తే ఇవి మన జీవితంలో అనేకమైన చూస్తూనే ఉంటాం.
ఇప్పుడు మనం 40 km/h వేగంతో వెళ్తున్నాము. అంటే ఏంటిది, 1 గంటకి 40 కిలోమీటర్లు వెళ్తున్నాడు, 2 గంటలకి 80 కిలోమీటర్లు వెళ్తున్నాడు. ఓకేనా, ఇది పక్కన పెట్టండి. అయితే 20 km/h వేగంతో వెళ్తున్నాడు అనుకుందాం. గంటకి 20 కిలోమీటర్లు అంటే వేగాన్ని ఏం చేశా, నేను తగ్గించినప్పుడు కాలం ఏమవుతుంది, ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. అంతే కదా, మీరు తక్కువ స్పీడ్తో పోతే ముందెళ్తారా లేటుగా వెళ్తారా, ఖచ్చితంగా లేటుగా వెళ్తారు. అదే ఎక్కువ స్పీడ్తో వెళ్తే కాలం ఏమవుతుంది, తక్కువ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే కాలము మరియు వేగం ఎలా ఉంటుందంటే విలోమానుపాతంలో ఉంటుంది. విలోమానుపాతం అంటే వేగం పెరిగితే కాలం ఏమవుతుంది, తగ్గుతుంది. అదే వేగం కనుక తగ్గితే కాలం పెరుగుతుంది. ఇది మన నిత్య జీవితంలో మన నిత్య జీవితంలో రోజు చూసే. కాకపోతే ఏంటంటే మనకి సబ్జెక్ట్ పరంగా ఏదో మ్యాథ్స్, ఏదో క్వాంటు, లేకపోతే ఏదో అర్థమెటిక్ అనేసరికి ఏదైనా భయం కలుగుతుంది. కానీ అంతకుమించి ఏం లేదు. ప్రతిదీ మన నిత్య జీవితానికి అనుసంధానంగానే ఉంటుంది. మనం దాన్ని ఒక ఇష్టంగా చూడాలి. అంతేగాని క్వాంట్ అంటే భయము, లేకపోతే మనకి మ్యాథ్స్ అంటే భయం అనే ఒక భావన మీకు చిన్నప్పటి నుంచి ఉంది. కాబట్టి అదేమవుతుందనంటే మిమ్మల్ని సబ్జెక్ట్లోకి ఎంటర్ అవ్వకుండా ఒక గేట్ లాగా మూసేస్తుంది. కాబట్టి అలాంటి భావనను మీరు తీసేయండి. ఇప్పుడు km/h, m/s, దీంట్లో నుంచి ఇది కేవలం వేగానికి మాత్రమే సంబంధించింది, వేగమే. ఇప్పుడు ఇక్కడ 18/5 అనేది ఒకటి ఉంటుంది, అండ్ 5/18 అనే 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి. మరి ఎక్కడ దీన్ని వాడాలి అనేది మనం చూద్దాము. ఇప్పుడు km/h నుంచి m/s మార్చేటప్పుడు ఇప్పుడు మీకు కావాల్సింది మీటరేనా, నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. km/h నుంచి m/s కావాలి, సెకండ్ కావాలి, m/s కావాలి. ఏదైతే కావాలో, ఇప్పుడు m/s చిన్న వాల్యూ కదా, ఇక్కడేమో km అని ఉంది, ఇక్కడ మాత్రం m అనే ఉంది. దీన్ని చిన్న వాల్యూ అనుకోండి, దీన్ని పెద్ద వాల్యూ అనుకోండి. ఇప్పుడు m/s కావాలి కాబట్టి ఫస్ట్ పైన ఏం చేస్తారంటే న్యూమరేటర్లో చిన్న వాల్యూని వేసుకోండి. ఇంకా మిగతాది ఏముంటుంది, 18 అంటే 18 ఖచ్చితంగా డినామినేటర్లో ఉంటుంది. అంటే km/h నుండి m/s లోకి వెళ్ళేటప్పుడు దాన్ని మనము 5/18 తోటి ఇంటూ చేయాలి. మరి m/s నుంచి km/h లోకి మార్చేటప్పుడు ఇక్కడ కిలోమీటర్ పెద్ద వాల్యూ కదా, పెద్ద వాల్యూని కావాలి కాబట్టి పెద్ద వాల్యూని పైన వేసుకోండి. ఆటోమేటిక్గా చిన్నది డినామినేటర్లో అంటే హారంలో ఉంటుంది. ఇది మీకు తెలవాలి. ఇంకా అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, అర్థమవుతుంది. అయితే ఇది ఇక్కడ వరకు మనం ఏం చేసామంటే బేసిక్. ఇంకొక పాయింట్ చెప్పేసి ఈ బేసిక్ అనేది అవగొట్టి నేను టైప్ 1 టైప్ 2 అలా వెళ్తాను. ఇక్కడ చూద్దాం. ఇక్కడ వేగానికి కాలానికి రిలేషన్ ఏముంటుందని చెప్పాను, విలోమానుపాతం ఉంటుందని చెప్పాను. నేను ఎగ్జాంపుల్ ద్వారా ఇక్కడ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఎప్పుడవుతుందంటే వేగానికి కాలం అనేది విలోమానుపాతం ఎప్పుడవుతుందంటే దూరం అనేది స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే. దూరం అనేది స్థిరంగా ఉండాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్లు. మీరేం చేస్తున్నారంటే ఫస్ట్ 5 km/h వేగంతో వెళ్తున్నారు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నారు. అప్పుడు ఎన్ని గంటలు పడుతుంది మీకు, 4 గంటలు అనేది పడుతుంది. అవును కదా, 4 గంటలు పడుతుంది. అదేవిధంగా ఇక్కడ 4 km/h వేగంతో ఏం చేస్తున్నారంటే రిటర్న్ వస్తున్నారు, మరలా ఇంటికి వస్తున్నారు. అప్పుడు ఏం అవుతుంది, 5 గంటలు అనేది పడుతుంది. 2 సందర్భాలలో కూడా మీకు కనిపిస్తుంది అది, ఓకే. 2 సందర్భాలలో కూడా 20 కిలోమీటర్లు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అంటే 20 కిలోమీటర్లు అనేది ఇక్కడ ఏమవుతుందని అంటే కాన్స్టెంట్. దూరం గనక స్థిరంగా ఉన్నప్పుడు, దూరం గనక ఈ చేంజ్ అవ్వకుండా అలానే ఉన్నప్పుడు వేగానికి కాలం అనేది విలోమానుపాతంలో ఉంటుంది. అంటే వేగం పెరిగితే కాలం తగ్గుతుంది, అదేవిధంగా వేగం తగ్గితే కాలం అనేది పెరుగుతుంది. అంటే వేగం పెరిగితే
కాలం తగ్గుతుంది, వేగం కనుక ఒకవేళ తక్కువైతే కాలం అనేది పెరుగుతుంది. ఓకేనా, కన్ఫ్యూజ్ ఏం లేదు కదా. ఇక్కడ నెక్స్ట్ది ఇక్కడ ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ఇప్పుడు వేగానికి దూరానికి ఉన్న రిలేషన్ చూద్దాం. వేగానికి దూరానికి మోస్ట్ ఇంపార్టెంట్, వీటి మీదనే మీకు డిపెండ్ అవుతుంది. మొత్తం ప్రతి ఒక్కడు కూడా వీటి మీద డిపెండ్ అవుతుంది. ఈజీగా ఉంటుంది, టైం అండ్ డిస్టెన్స్ పెద్ద హార్డ్ ఏం కాదు, మనం చేస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది, భయపడద్దు. ఓకేనా, కాన్సెప్ట్ తెలుసుకోండి, ఎలా ఎక్కడి నుంచి ఏది వస్తుంది అనేది తెలుసుకోండి. ఓకేనా, ఇప్పుడు వేగానికి దూరానికి రిలేషన్ ఏందో చూద్దాం. ఇప్పుడు సపోజ్ 20 km/h వేగంతో నేను అంటే ఏ అనే వ్యక్తి వెళ్తున్నాడు. ఓకేనా, ఇక్కడ బి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే 30 km/h వేగంతో వెళ్తున్నాడు. ఓకేనా, ఇక్కడ ఏ అనే వ్యక్తి ఏమో 20 km/h వేగంతో, బి ఏమో 30 km/h వేగంతో వెళ్తున్నాడు. వీళ్ళు ఇద్దరిలో ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించారు, ఎవరు ఎక్కువ దూరం ప్రయాణించారంటే మీరు ఏమని చెప్తారంటే, బ్రదర్ అది చాలా చిన్నది, అది కూడా మీరు నన్ను అడగాల అనుకోకుండా ఏమవుతుంది 30 km/h అని చెప్తారు. ఎందుకనంటే ఇక్కడ ఇతని యొక్క వేగమేమో తక్కువ, ఇతని యొక్క వేగమేమో ఎక్కువ. అంటే వేగం గనక ఎక్కువైతే వేగం ఎక్కువ ఉంటే దూరం కూడా పెరుగుతుంది, అంటే దూరం కూడా ఎక్కువ ఉంటుంది. అదే వేగం తగ్గితే దూరం కూడా తగ్గుతుంది. వీటి యొక్క రిలేషన్ మీకు తెలవాలి, వేగానికి కాలానికి ఉన్న రిలేషను, అదేవిధంగా వేగానికి దూరానికి ఉన్న రిలేషన్ మీరు కనుక తెలుసుకుంటే ఈజీగా చేయవచ్చు. ఓకేనా, మనం ఇప్పుడు టైప్స్లోకి ఎంటర్ అవుదాం. టైప్ 1, టైప్ 2 అలా మన ప్రతి దాంట్లోకి ఎంటర్ అవ్వి ఒక కొన్ని మోడల్స్ అనేది ఈ పార్ట్ 1లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2లో కూడా కన్సిడర్, నెక్స్ట్ పార్ట్ 2లో మిగతా ప్రాబ్లమ్స్ నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా, చూద్దాం. క్లియరా? ఒక ఊబర్ ఆటో ఖచ్చితంగా అలానే ఇచ్చాడు. ఇది 2025లో జరిగిన రైల్వే నిర్వహించిన పరీక్షల్లో ఊబర్ అనే ఇచ్చాడు, అందుకని నేను ఊబర్ అనే రాశాను, గుర్తుపెట్టుకోండి. ఒక ఊబర్ ఆటో 384 కిలోమీటర్లను 16 గంటలలో వెళితే దాని యొక్క స్పీడు ఫస్ట్ దీనికి బేసిక్ తెలుసుకోండి, దీనికి పెన్ను పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానీ ఇంకా దీని మీద క్లారిటీ లేని అభ్యర్థులు కానీ ఖచ్చితంగా తెలుసుకుంటే మంచిది. ఏం కావాలంట? స్పీడ్ కావాలంట. స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటిది? స్పీడ్ యొక్క ఫార్ములా దూరము బై కాలం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఏమైంది? ఇక్కడ స్పీడ్కి ఫార్ములా ఏంటంటే దూరము బై కాలం. ఇక్కడ దూరం ఎంత ఇచ్చాడు? 384 కిలోమీటర్లని ఎంత కాలంలో వెళ్ళాడు? 16 గంటల్లో వెళ్ళాడు. 16 ఒకట్ల 16 2 32 6 ఉంటుంది, 16 64 అవుతుంది కదా, 16 4 అంటే 24 km/h. మీటర్ ఫర్ సెకండ్ కాదు ఇది, ఎందుకనంటే ఇక్కడ కిలోమీటర్ ఇచ్చాడు, గంటలు ఇచ్చాడు కాబట్టి 24 km/h వేగంతో 384 కిలోమీటర్లని 16 గంటలలో కంప్లీట్ చేశాడు. ఇది టైప్ 1కి సంబంధించింది. ఇది మీకు అందరికి ఐడియానే ఉంటుంది. ఓకే, టైప్ 2 ఎవరికైతే అర్థం కాలేదో వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఏమని ఇచ్చాడంటే, ఇలాంటి క్వశ్చన్స్ దాదాపు ఒక 30-40 వరకు వచ్చింది. ఫస్ట్ మోడల్ అనేది 30-40 వరకు వచ్చాయి. చూద్దాం. ఒక బస్సు 84 కిలోమీటర్ వేగంతో 7 గంటలలో జర్నీ పూర్తి చేస్తుంది. అయితే అదే దూరాన్ని 14 గంటల్లో పూర్తి చేయడానికి ఎంత స్పీడ్తో వెళ్ళాలి? దీనికి ఒక్కసారి మీరు ఆలోచిస్తే పెన్ అనేది అవసరం లేదని చెప్పవచ్చు. ఎందుకు అనంటే చూడండి, ఒక బస్సు 84 km/h వేగంతో 7 గంటలలో జర్నీ పూర్తి చేసింది. 7 గంటల్లో 84 కిలోమీటర్ వేగంతో వెళ్ళింది. అయితే అదే దూరాన్ని 14 గంటల్లో ఇక్కడ ఏమవుతుంది? టైం అనేది ఏమవుతుందని అంటే పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? డబల్ అవుతుంది. టైం కనుక డబల్ అయితే మరి వేగం ఏమవుతుంది? టయానికి మరియు కాలానికి టైంకి వేగానికి ఏ రిలేషన్ ఉంటుందని చెప్పాను నేను ఇంతకుముందు? ఖచ్చితంగా విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ
ఈ టైం అనేది ఇంటూ 2 అయింది కాబట్టి దీన్ని డివైడెడ్ బై 2 చేయాలి. మీకు వివరంగా చెప్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత షార్ట్ కట్ చెప్తాను, గమనించండి. ఇక్కడ 84 కిలోమీటర్ల వేగంతో ఎన్ని గంటలు జర్నీ చేసింది? 7 గంటలు జర్నీ చేసింది. ఓకేనా? ఇక్కడ దూరానికి ఫార్ములా ఏంటిది? వేగము ఇంటూ కాలము. ఇక్కడ ఏమవుతుంది? 7 4 28, 7 8 56, 58 అంటే 588 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 588 కిలోమీటర్ల దూరాన్ని 84 కిలోమీటర్ ఫర్ వేగంతో 7 గంటల్లో పూర్తి చేసింది. ఇది ఫస్ట్ కేసు. అయితే ఏమంటానంటే ఈ 500 అయితే అదే దూరాన్ని అంటే 588 కిలోమీటర్ల దూరాన్ని 14 గంటల్లో, ఇక్కడ 14 గంటల్లో పూర్తి చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మనకి స్పీడ్ అనేది వస్తుంది. స్పీడ్ ఫార్ములా ఏంటిది? దూరము బై కాలము. దూరమేమో 588 కిలోమీటర్లు, కాలమేమో 14 గంటలు. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 7s are 2 29 and 4 294s are. ఇక్కడ ఏమవుతుంది? 7 1s are 7 4s are 28. ఇక్కడేమో 7 2s are అంటే 42 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇక్కడ నేను వివరంగా చెప్తాను, గమనించండి. ఫస్ట్ 84 కిలోమీటర్ వేగంతో వెళ్ళాడు. ఎన్ని గంటల్లో? 7 గంటల్లో. నెక్స్ట్ ఏం చేశాడు? 14 గంటలు జర్నీ చేశాడు. అదే దూరాన్ని, సేమ్ దూరాన్ని 14 గంటలు ట్రావెల్ చేశాడు. ఇక్కడ ఇది టైం కదా, ఇది టైము, ఇదేంటిది? వేగము. ఓకేనా? వేగము, కాలము. ఇప్పుడు కాలాన్ని మీరు ఏం చేశారంటే ఇంటూ 2 చేశారు, అంతే కదా. 7ని 2తో ఇంటూ చేస్తే ఏమొచ్చింది? 14 అనేది వచ్చింది. ఇక్కడ కాలాన్ని ఏం చేశారు? ఇంటూ 2 చేశారు కాబట్టి 7ని 2తో మల్టిపుల్ చేస్తే 4 వచ్చింది. ఇక్కడ ఇంటూ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ డివైడెడ్ బై చేయాలి. ఎందుకు చేయాలి బ్రదర్ అని అంటే ఇక్కడ టైంకి మరియు వేగానికి, స్పీడ్కి ఉన్న రిలేషన్ ఏంటిది? విలోమానుపాతము. ఇక్కడ డివైడెడ్ బై 2 చేస్తే మనకు ఎంత వస్తుందంటే 2 1s are 2 2s are 2 4s are 2 2s are అంటే 42 కిలోమీటర్ ఫర్ వేగంతో మనం 14 గంటల్లో ట్రావెల్ చేస్తాము అదే దూరాన్ని. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ డబల్ అయింది. ఇక్కడ దీనికి పెన్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ డివైడెడ్ బై, ఇక్కడ ఇంటూ 2 చేసాము కాలానికి, వేగానికి ఏం చేస్తాం? వేగానికి డివైడెడ్ బై 2 చేస్తాము. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ టైప్ 3ని ఒకసారి మనం కన్సిడర్ చేద్దాము, చూద్దాం. ఇక్కడ నేను ఒక చిన్న విషయం మీకు ఒకసారి చెప్తాను, చూడండి. మీరు 2022లో గ్రూప్ డి జరిగింది, ఆ గ్రూప్ డి జరిగింది, అయిపోయింది. అది చాలామంది ఏం చేస్తున్నారంటే 2022లో గ్రూప్ డి జరిగింది, ఆ పేపర్స్ని పట్టుకుంటే అయిపోతుంది. అది కాదు. ఇప్పుడు లేటెస్ట్గా టీసీఎస్ మైండ్ ఎలా ఉంది, ఆ పేపర్స్ ఎలా వస్తున్నాయి, దాన్ని మనం చూడాలి. ఇలాంటి క్వశ్చన్స్ అనేది రిపీటెడ్గా ఉన్నాయి. ఏది? 2025 మొన్న జరిగిన ఎగ్జామ్స్లో. మొన్న జరిగింది ఇస్తాడా, లేకపోతే 2022లో జరిగింది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందా? క్యాలెండర్లు కానీ, క్లాకులు కానీ, లేకపోతే ఈ ట్రయాంగిల్స్ లెక్క పెట్టడం కానీ చాలా వరకు రీజనింగ్ పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోయింది. లేదు మేము పాతయ్యే పట్టుకుంటాము, పాతయ్యే చూస్తాము అని అంటే అది ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఖచ్చితంగా అది మీ లోపమే అవుతుంది. కాబట్టి కొంచెం అప్డేటెడ్గా ఉండండి. అంతేగాని ఎప్పుడో జరిగిపోయింది. అప్పుడు 1,10,000 పోస్టులు, ఈ రోజున్న మైండ్ రేపటికి ఉండదు. అంటే మన మైండ్ ఈజీగా చేంజ్ అవుతుంది. అప్పుడు టీసీఎస్ పేపర్ తయారు చేసేటప్పుడు అప్పుడున్న పేపర్ ప్యాటర్న్ వేరు, ఇప్పుడు చేంజ్ అయిపోయింది. దాన్ని గమనించుకోవాలి. మనం చిన్నపిల్లలం కాదు కదా, మనకు తెలుస్తూ ఉండాలి ఇవి పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది. మనం ఎప్పుడో పాతది పట్టుకొని పోవటం వల్ల ఏమవుతుందని అంటే మనం సక్సెస్ అవ్వకపోవచ్చు. కొత్త మోడల్స్ వస్తే అక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంది. ఓకేనా? ఇప్పుడు టైప్ 3 గురించి మనం మాట్లాడుకుందాము. ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళేటప్పుడేమో 10 కిలోమీటర్ ఫర్ వేగంతో, తిరిగి వెళ్ళేటప్పుడేమో 15 కిలోమీటర్ల వేగంతో వెళ్తాడు. అయినా ఆ విద్యార్థి యొక్క యావరేజ్ స్పీడ్. ఇక్కడ యావరేజ్ అంటే మీకు తెలుసు, యావరేజ్ అంటే ఏంటిది? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, యావరేజ్. కానీ స్పీడ్ విషయానికి వస్తే ఇక్కడ ఏమవుతుందంటే యావరేజ్ స్పీడ్ గురించి ప్రయాణించిన మొత్తం దూరము బై ప్రయాణానికి పట్టిన
మొత్తము కాలము. అయితే దీన్ని ఆ ఫార్ములాతో చేస్తాము కొన్ని సందర్భాలలో దీన్ని డైరెక్ట్గా 2xy బై ఎక్స్ ప్లస్ వై ఈ ఫార్ములాతోటి కూడా దీన్ని చేస్తాము. ఇక్కడ ఇంటూ 2 రావడానికి గల కారణం ఏంటి అని అంటే ఇక్కడ వెళ్తున్నది మరియు వస్తున్నది కూడా మనమే, 2 సందర్భాల్లో మనమే ఉన్నాం కాబట్టి అక్కడ 2 అనేది రావడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత 10 కిలోమీటర్తో వెళ్ళాడంట. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, 2xy బై ఎక్స్ ప్లస్ వై. ఇంకో మెథడ్ కూడా చెప్తాను, దీన్ని అలా గుర్తుపెట్టుకోండి. 2కి 2 ఎక్స్ అంటే 10, వై అంటే 15 బై ఎక్స్ ప్లస్ వై అంటే ఎంత 25. ఇక్కడ 5 3s are 5 5s are 5 1s are 5 2s are. ఇక్కడ ఏమవుతుందంటే 12 km/h అనేది ఆ విద్యార్థి యొక్క యావరేజ్ స్పీడు. ఓకేనా, ఇది ఫార్ములా ప్రకారం. నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఎల్సిఎం మెథడ్లో కూడా చేయొచ్చు, దాన్ని కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఎక్స్ తీసుకుంటున్నాను, వై తీసుకుంటున్నాను. ఎక్స్ ఏమో 10 km/h వేగం అంటే వెళ్ళేటప్పుడు, వై ఏమో అంటే వచ్చేటప్పుడు 15 km/h వేగం. ఈ రెండింటికి మనం ఎల్సిఎం కన్సిడర్ చేస్తే ఎంత అవుతుందనంటే 30 అనేది అవుతుంది. అయితే ఈ 2 సందర్భాల్లో వెళ్ళేది మరియు వచ్చేది మనమే కాబట్టి ఇంటూ 2 చేస్తాము. ఇప్పుడు దీన్ని ఫస్ట్ టైం చేయొద్దు, దీన్ని ఇలా హోల్డ్లో పెట్టండి, ఈ 2ని అప్పుడే చేయకండి. ఇక్కడ ఏమవుతుందంటే 10 km/h వేగంతో 30 కిలోమీటర్లు వెళ్ళడానికి అతనికి ఎన్ని గంటలు పట్టిందంటే 3 గంటలు పట్టింది. 15 km/h వేగంతో 30 కిలోమీటర్లు వెళ్ళడానికి 2 గంటలు పట్టింది. ఇదేంటిది కాలము. ఓకేనా, ఇది వేగము ఇంటూ కాలం ఈజ్ డిస్టెన్స్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ 2 సందర్భాల్లో ఉన్న వ్యక్తి అతనే కాబట్టి 30 × 2 చేస్తే ఎంత అవుతుందంటే టోటల్ 60 అనేది అవుతుంది. ఇక్కడ కాలాన్ని మనం తీసుకుంటే 3 2 5 5 1 5 12 ఈ విధంగా కూడా మన యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారు. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత అంటే నేను చెప్పడం కంప్లీట్ అయిపోయినాక ఎవరు ఆఫ్ చేయొద్దు, నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, అవి చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ టైప్ 3 అనేది మనకు అయిపోయింది. టైప్ 4, ఈ టైప్ 4ని కూడా మీరు ఈ వీడియో చూస్తుంటే దీన్ని పాస్ చేసి ఇది చేయడానికి ట్రై చేయండి. ఏమన్నా అడిగాడంటే ఒక బైక్ అంట 8 మీటర్లు 1 సెకండ్లో వెళ్తుందంట. 8 మీటర్లు 1 సెకండ్లో వెళ్తుందంట. అప్పుడు మీరు స్పీడ్ చెప్పమంటే ఏం చెప్తారు? స్పీడ్ చెప్పమంటే 8 m/s అని చెప్తారు. నేనేం చెప్పానంటే నాకు m/s వద్దు, km/hలోకి చెప్పు అని అడిగాను. అప్పుడేం చెప్తారు మీరు? 8 × km/h అనేది కావాలంటే ఏం చేయాలి? 18/5 అనేది మనకు కావాలి, అంతే కదా. m/s నుంచి km/hలోకి వెళ్ళాలంటే మనకున్న ఆ ఫ్రాక్షన్ ఏంటిది? 18/5. ఏదైతే కావాలో km/h కావాలి కదా, పెద్దది కదా, కాబట్టి 18/5 అనేది వేసుకుంటాము. ఇక్కడ ఏమవుతుందంటే 8 8s are 80 + 8 8s are 64 అంటే 144/5 అనేది km/h వేగంతో వెళ్తుంది. దీన్ని సింప్లిఫై చేయొచ్చు, కావాలంటే చేయండి. 5 1s are 5 2s are ఓకేనా. 5 2s are ఎంత? 10. ఇక్కడ ఎంత ఉంది? 40. 5 8s are 40 అంటే 28.8 km/h వేగంతో ఆ బైక్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ టైప్ 4 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం టైప్ 5 గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఒక కార్ 240 కిలోమీటర్ల దూరాన్ని మొదటి గంటలో, 225 కిలోమీటర్ల దూరాన్ని మరి ఒక గంటలో ప్రయాణించిన యావరేజ్ స్పీడ్ ఎంత? ఫస్ట్ యావరేజ్ స్పీడ్లో ఒక ప్రాబ్లం చేశాము, అది వేరే టైపు, ఇది వేరొక టైపు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడే యావరేజ్ స్పీడ్కి సంబంధించి 2 టైప్స్ ఇచ్చాడు, ముందేమో ఒకటి, మొత్తం 3 ఇచ్చాడు. చూద్దాం. ఇప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటిది? జనరల్గా ఉన్న ఫార్ములా ఏంటిదని అంటే ప్రయాణించిన మొత్తము దూరము బై
కాలము. ఓకేనా, కాలము. ఇక్కడ మొత్తం దూరం ఎంత అవుతుంది? 243 కిలోమీటర్ల దూరాన్నేమో మొదటి గంటలో వెళ్ళాడు. ఇంకొక గంటలో ఏం చేశాడు? 225 కిలోమీటర్ల దూరానితో వెళ్ళాడు. ఇక్కడ మొత్తం దూరం ఏమవుతుందంటే 243, 225. ఓకేనా, బై కాలం ఎంత అవుతుంది? మొదటి గంట, రెండవ గంట, అంటే 1 + 1 ఎంత అవుతుంది? 2 గంటలలో ఈ వ్యక్తి ఇంత దూరం ప్రయాణించాడు. ఎంత? 200, 200 ఎంత? 400. 40, 20, 60. 3, 5, 8 ఎంత అవుతుంది? 468 కిలోమీటర్ల దూరాన్ని ఎన్ని గంటల్లో వెళ్ళాడు? 2 గంటల్లో. ఇక్కడ రాస్తాను చూడండి, 468 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో వెళ్ళాడు. ఇది మనకు ఎలా వచ్చింది? ప్రయాణించిన మొత్తము దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తము కాలము. దేనికి? యావరేజ్ స్పీడ్కి జనరల్గా ఉన్న ఫార్ములా. ఇక్కడ మనం కన్సిడర్ చేస్తే 2 1 2, 2 2, 3 2, 4 అంటే 234 కిలోమీటర్ల ఫర్ అవర్ వేగంతో యావరేజ్గా ఆ వ్యక్తి అతని ప్రయాణాన్ని కొనసాగించాడు. ఓకేనా, అర్థమైంది కదా? ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒక కారు సగం దూరమేమో 28 కిలోమీటర్ ఫర్ వేగంతో మరియు మిగతా సగం దూరమేమో 84 కిలోమీటర్ ఫర్ వేగంతో ప్రయాణించిన అతని యొక్క యావరేజ్ స్పీడు ఎంత? ఓకేనా, దీనికి మనం 2xy/x+y అనే ఫార్ములాని అప్లై చేసి చేయొచ్చు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే చేయండి. ఇక్కడ చూద్దాం. 2కి 2, x అంటే 28 అండ్ y అంటే 84. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఏమవుతుంది? 112, ప్లస్ చేస్తే 112 అనేది అవుతుంది. ఎందుకు? 28 100, 8 4 ఎంత? 12. 100 + 12 ఎంత? 112. కొంచెం క్యాలిక్యులేషను. ఇక్కడ దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే 28 1 28 4 ఇక్కడ 2 1 2 2 ఇక్కడ 2 1 2 42 అంటే దాని యొక్క వేగం ఎంత అని అంటే, ఆ కారు యొక్క సరాసరి వేగం ఎంత అంటే 42 కిలోమీటర్ ఫర్ అవర్. ఇక్కడ 28 × 4 చేసేటప్పుడు ఇక్కడ 28 1 28 4 ఎలా వచ్చింది? 4 20 80 అవుతుంది. 4 8 32 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 112 అవుతుంది. ఇది మీ మైండ్లో ఉండాలి. ఈ క్యాలిక్యులేషన్ అనేది మీ మైండ్లో ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? టేబుల్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటూ ఉంటే అప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనకి టైం అనేది ఎక్కువగా వెళ్ళదు. కాబట్టి టేబుల్స్ అనేది నేర్చుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 1119 నుంచి 1919 అంటే దీని అర్థం ఏందనంటే 11 11 11 12 ఇలా చేసుకుంటూ 11 19 దాకా వెళ్ళాలి. అంటే 11 9 అవి వద్దానంటే అవి కూడా కావాలి. ఒకవేళ తెలిస్తే అవి రాయకపోయినా పర్లేదు, కానీ ఇవి మాత్రం ఖచ్చితంగా రాయాలి. ఓకేనా, ఇప్పటి వరకు టైప్ 6 వరకు నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మీకు హోంవర్క్ కింద ఇస్తాను. కుదిరితే ఖచ్చితంగా ఆ కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా, కొన్ని చెప్తాను, ఎందుకంటే రాయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టే నేను వాటిని చెప్తాను. కుదిరితే నోట్ చేసుకోండి. ఓకేనా, మామూలుగా అయితే ఇవి ఇంగ్లీష్లో ఉన్నాయి, అవి నేను తెలుగులో కన్వర్ట్ చేసి రాసి మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, చూద్దాం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేది మీకు ఇస్తాను, చూడండి. ఏమిచ్చాడంటే సరే, నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్తాను, కుదిరితే నోట్ చేసుకోండి. ఒక బస్సు అనేది 100 కిలోమీటర్ల ఫర్ వేగంతో 17 గంటల్లో జర్నీ పూర్తి చేసింది, ప్రయాణాన్ని పూర్తి చేసింది. అయితే ఆ దూరాన్ని 5 గంటల్లో పూర్తి చేయాలి అని అంటే వేగం ఎంత ఉండాలి? ఓకేనా, కొంచెం వినండి జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదనంటే ఒక
బాలిక స్కూల్కి వెళ్ళేటప్పుడు 10 కిలోమీటర్ ఫర్ వేగంతో మరలా తిరిగి వచ్చేటప్పుడు 40 కిలోమీటర్ ఫర్ వేగంతో వెనుకకు వచ్చింది. అయితే ఆమె యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత? ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక బైక్ అనేది 7 మీటర్లు ఒక సెకండ్లో ట్రావెల్ చేస్తే దాని యొక్క స్పీడ్ ఎంత కిలోమీటర్ ఫర్ అవర్లో? ఓకేనా. 7 మీటర్లు ఫర్ సెకండ్, ఒక సెకండ్లో 7 మీటర్లు వెళ్తుంది. అయితే ఆమె యొక్క స్పీడ్ ఎంత కిలోమీటర్ ఫర్ అవర్లోకి చెప్పండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి అభ్యర్థి చేయడానికి ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు 3 చెప్పాను కదా, అవి చేయడానికి ట్రై చేయండి. మామూలుగా రాద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఓకేనా. నెక్స్ట్ పార్ట్లో మిగతాయి కూడా నేను ఆ టైప్స్ అన్నీ రాసి మీకు నెక్స్ట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉన్నది దాని ప్రకారంగా చేసుకుంటూ దానికి సంబంధించిన బేసిక్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. వీడియో చూస్తున్న ప్రతి అభ్యర్థి లైక్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. మీకు కాన్సెప్ట్ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.